జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అవినీతి పరులు జైలుకు పోతారంటూ ఓ రాజకీయ సభలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యల సారాంశాన్ని ట్వీట్ చేస్తూ ఆయన ఒక ట్వీట్ వెలువరించారు. మోడీ చేసిన వ్యాఖ్యలు వైసీపీ పార్టీకి ఆ ప్రభుత్వ పాలనలో సీఎంగా ఉన్న జగన్ కు కూడా వర్తిస్తాయన్నారు. అయితే అది ఎన్నికలకు ముందు తర్వాత అనే దానికోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అవినీతి పరులు జైలుకి పోతారంటూ ఓ రాజకీయ సభలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యల సారాంశాన్ని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. మోడీ చేసిన వ్యాఖ్యలో వైసీపీ పార్టీకి ఆ ప్రభుత్వ పాలనలో సీఎంగా ఉన్న జగన్ కు కూడా వర్తిస్తాయన్నారు. అయితే అది ఎన్నికలకు ముందా తర్వాత అనే దానికోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గుంటూరు నుంచి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ ట్వీట్ యొక్క సారాంశం చెప్పండి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు చేసినటువంటి ట్వీట్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చాంశంగా మారడం జరిగింది. ముఖ్యంగా కొద్దిసేపటి క్రితమే జనసేన పార్టీ అధినేత ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడినటువంటి వ్యాఖ్యలను జత చేస్తూ కూడా ట్వీట్ చేయడం జరిగింది. అవినీతి పరులు తప్పనిసరిగా జైలుకి వెళ్తారంటూ కూడా మోడీ చేసినటువంటి వ్యాఖ్యలను చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే రానున్న ఎన్నికల్లో కూటమి అధికారమే లక్ష్యంగా ముందుకెళ్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ రోజు చేసినటువంటి ట్వీట్ వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి దానిగా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ప్రధానంగా చూసినట్లయితే గనక పవన్ కళ్యాణ్ సభలు గాని పవన్ కళ్యాణ్ ప్రచారం గాని సక్సెస్ లో దూసుకుపోతున్న నేపథ్యంలో ఈ రోజు ఆయన చేసినటువంటి ట్వీట్ ప్రధాని నరేంద్ర మోడీ గతంలో మాట్లాడినటువంటి వ్యాఖ్యలను ఆ వీడియోను జత చేస్తూ కూడా ట్వీట్ లో జత చేయడం జరిగింది. ఆ ట్వీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గనక అవినీతి పరులు ఎప్పటికైనా తప్పనిసరిగా జైలుకి వెళ్తారు, జైలు వసూలు లెక్క పెడతారు అంటూ అర్థం వచ్చే విధంగా కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ఈ రోజు చూసినట్లయితే గనక ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కి ప్రతినిత్యం కూడా సభలు సమావేశాలు ఇటు పేరుతో హడావుడి జరుగుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ ట్విట్టర్ పైన అవన్నీ ఉంచి కూడా చేసినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది కేవలం చర్చనీయంగా మారడం జరిగింది. అంటే శ్రీనివాస్, ది కరప్ట్ విల్ గో టు జైల్ అని చెప్పి ఆయన ట్వీట్ చేసింది మనం చూస్తూ ఉన్నాం. అంటే కాకపోతే అది ముందా, అంటే ఎలక్షన్స్ కి ముందా తర్వాత అనేది ఇంకా డిసైడ్ అవ్వాల్సి ఉంది అని చెప్పి కూడా ఆయన ట్వీట్ చేస్తున్నారు. అంటే ప్రధానంగా చూసినట్లయితే గనక అవినీతి అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి బెయిల్ పై బయట ఉన్నారు. ఇప్పటి వరకు ఆ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో పెండింగ్ ఉండటం జరిగింది. అయితే ఎన్నికలకు ముందు ఏదైనా జరగవచ్చు, లేదా ఎన్నికల తర్వాత అయినా ఏదైనా జరగవచ్చు అని ప్రచారం ఉన్న నేపథ్యంలో వాటన్నిటిని కూడా పవన్ కళ్యాణ్ ట్వీట్ చేయడం జరిగింది. అది ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడినటువంటి వ్యాఖ్యలతో ట్వీట్ చేయడం పట్ల చూసుకున్నట్లయితే గనక జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి టార్గెట్ గా కనపడుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతిని మరోసారి ప్రపంచానికి తెలిసే విధంగా పవన్ కళ్యాణ్ ట్వీట్ ఉండడం జరిగింది. అంటే ఏ రోజుకైనా అవినీతి చేసిన వాళ్ళు జైలుకి వెళ్ళాలి తప్పదు కాబట్టి మంచివారిని చూసి ఎన్నుకోండి అనే ఉద్దేశం వచ్చే విధంగా చేసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎన్నికలకు ముందు జరిగిద్దా ఎన్నికల తర్వాత జరిగిద్దా తెలియదు కానీ తప్పనిసరిగా అవినీతి చేసిన వారు జైలుకి వెళ్తారు అనేది కూడా అర్థం వస్తుంది. అంటే ఇక్కడ శ్రీనివాస్, మనం అక్కడ ఎలా అంటే ఇప్పుడు వైసీపీ కావచ్చు, వైసీపీ మాత్రమే కాదు సీఎం కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి కూడా మీకు వర్తిస్తుంది, పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఇద్దరికి వర్తిస్తుందని ఇక్కడ పర్టికులర్ గా అక్కడ ట్వీట్ లో మెన్షన్ చేసినటువంటి ఒక పాయింట్స్ మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే గనక ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ గా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ ఉద్దేశం అది. అయితే అవినీతి పరులు అంటూ మాట్లాడుతున్న నేపథ్యంలో ఇటు మరోవైపు చంద్రబాబు నాయుడుకి సంబంధించి కూడా అవినీతి కేసులో ఏదైతే ఆ కేసులో ఉన్నటువంటి దానిలో బెయిల్ పై బయటికి రావడం జరిగింది. అంటే ఎవరైనా తప్పు చేస్తే గనక తప్పనిసరిగా అనేటువంటి భావించే పరిస్థితి కూడా కనపడుతుంది. అయితే ముఖ్యంగా ప్రధానంగా చూసుకున్నట్లయితే గనక ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్త కేసులో బెయిల్ పై బయట ఉన్నారు.
తప్పనిసరిగా సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉన్న నేపథ్యంలో వీటన్నిటినీ జోడించి ప్రజలకు ఆ విషయాన్ని తెలియజేయాలి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అక్రమాస్తుల కేసులో ఉన్నాడు, ఆయన ఎప్పటికైనా జైలుకెళ్ళ తప్పదు అనే విధంగా ప్రజలను చైతన్యపరచడం కోసమే పవన్ కళ్యాణ్ ఇటువంటి ట్వీట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.